పరిపాలన ఒకసారి వెనుక తిరిగి చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి దారుణ సంఘటనలు ఒకసారి మనం మననం చేసుకుంటే జంగిల్ రాజ్యం కన్నా దారుణమైన రాజ్యంగా పరిపాలన సాగుతా ఉంది. అనేక మంది నియంత్రణలు చూశాం ప్రపంచంలో. ఏ నియంత పరిపాలన కూడా ఇంత దారుణంగా లేదు. భయంకరమైన విధంగా వాళ్ళ పరిపాలన సాగుతూ ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాం, అది మీకు ఇస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ఆ ప్రకారంగానే చేయండి అని పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులకి ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు. వాళ్ళ ఇష్టం ఎమ్మెల్యేలు. పోలీసుల్ని, పోలీసు అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగు, ఇసుక, మట్టి, ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడో చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి కార్యక్రమం. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన భారతదేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. హద్దులు మీరి ఇవాళ ప్రవర్తన చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. చాలా దారుణంగా చేస్తున్నారు. వారిని ఎవరన్నా విమర్శించామనుకోండి ఊరుకోరు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, జైల్లో పెట్టిస్తారు, బెయిల్ రాకోకుండా చేస్తారు. అంటే బెదిరించేటటువంటి ధోరణి. మమ్మల్ని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, మేము చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని బయటకు రానివ్వడానికి వీల్లేదు అనేటువంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ దౌర్జన్యకాండకు అంతు లేకోకుండా పోయింది. ఏమిట్రా ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకునే దశకు వెళ్ళిపోయింది. నిన్నే మనం చూసాం. సరే, ఇట్లాంటి సంఘటనలు కోకొల్లగా జరుగుతున్నాయి. నిన్నైతే ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటన. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. సరే, జనరల్గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి, పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూశారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయనే. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపు గంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు, అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో, వాళ్ళిద్దరి మధ్యన ఏం తాగాదో వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి అర్ధరాత్రి మీద. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం, బాగా ఏమైపోయింది అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? ఒకసారి చూడండి ఈ భాగవతం ఏంటో. సార్ వచ్చాడు, మన చింతమనేని సారు, గేటు పక్కన కొడుతున్నాడు. ఇంట్లో పాపం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు. పాపం పోలీసులు పంపించారు. ప్రసాదం మరి
ఇంకోసారి ఆపు. చూడు, మన గౌరవ శాసనసభ్యులు, దెందులూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఆయన మందేసి చిందేస్తున్నాడు ఈడుపు గంటి ప్రసాద్ గారి ఇంటి ముందు. ఏం బూతులు తిడుతున్నాడు చూడండి. నచ్చ కంటిన్యూ చేయను. అమ్మా మాట్లాడే ఉద్దేశం నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఈ భాగవతం చూశారుగా. పాపం ఆయన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాపం వాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియకడుగుతా. రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపు గంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే, మా పార్టీ కాదు. మీ లీగల్ సెల్లు సెక్రటరీ ఆయన తీసుకెళ్లి కేసు పెట్టేశారే. చింతమనేని ప్రభాకర్ను మాత్రం సన్మానించారండి. తీసుకెళ్ళి, అయ్యా మీరు బ్రహ్మాండంగా దాడి చేశారు, బ్రహ్మాండంగా తిట్టారు, మందేసి బ్రహ్మాండంగా చిందేశారు, ఇక మీకు సన్మానమే చేయాలని పోలీసులు తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టి సత్కరించి చక్కగా ఇంటికి పంపారు. ఏ రాజ్యం అంటారు దీన్ని? జంగిల్ రాజ్యం అనరా? దుర్మార్గ రాజ్యం అనరా? అన్యాయమైన రాజ్యం అనరా? ఏమంటారు దీన్ని చెప్పమని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి గారిని. రాష్ట్ర ప్రజానీకం దీన్ని ప్రశ్నించాలా వద్దా అని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో నాకు అర్థం కాదు. పోలీసులు అంతమంది ఉన్నారుగా, చూడలేదా? ఏం జరిగిందో అర్థం కాలేదా? పోలీసులే బయటికి తీసుకెళ్లారు కదా బట్టపల్లిగా. దానికి కేసు పెట్టరా? మా మీద అయితే కేసులు పెడతారు. మా సభలు జరుగుతుంటే మా సభలను అడ్డుకుంటారు. డిఎస్సి దిష్టి బొమ్మ తగలేస్తే దాన్ని అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మనేమో దగ్గరుండి తగలేస్తారు. వాటి దిశ అని అడుగుతా ఉన్నా. ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం? ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేలకు అద్దు అదుపు లేదండి. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే గారంట, మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నా అంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 ఎక్కడదే అంటే 150, ఆ 10 ఆయనకి వెళ్ళాలంట. చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు. చివరికి చికెన్ మీద కూడా ట్యాక్స్ వేసేటువంటి పరిస్థితికి వచ్చేసారే. ఏం జరుగుతుంది ఇదంతా రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు అంటారు అన్యాయం జరిగితే తాట తీస్తా. తాట నీ తాట తీసేటట్టున్నారు. చికెన్ మీద ట్యాక్స్ కాజేసి, మట్టి కాజేసి తాట తీసేటట్టున్నారు. ఇప్పుడు ఈ తాటది